నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందిస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా జిల్లా కలెక్టర్ వినతి పత్రాలు స్వీకరిస్తున్నప్పటికీ అధికారులు సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు. 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలంలో చేపట్టిన చేల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చాలా మంది రైతులు భూములు కోల్పోయారు. అప్పటి నుండి ఎన్నోసార్లు ప్రజావాణిలో పరిహారం కోసం వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. భూమి పోయి ఎలా బ్రతకాలో అర్థం కావటం లేదు. గత ప్రభుత్వంలో మా సమస్యకు పరిష్కారం లభించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యలకు పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల గోడ పెట్టారు కంపౌండ్ వాళ్ళు. వాళ్ళకు రానియకుండా బయటికి నెట్టేసారు పోలీసులు పెట్టి. దాని మీద మేము ఆర్గనైజ్ చేసినాము. మేము ధర్నా కూడా చేసినాము. 4-5 సార్లు ధర్నా చేసినాము. 2012 సంవత్సరం కాడి నుంచి ఇప్పటివరకు మాకు గోసపుచ్చుకొని అసలు ల్యాండ్ అని మాకు మీకు ఇష్టలేదని ఓదాము, ఇస్తామని ఓదాము, ఏమని ఓదాము. అందులో అంత పేదోళ్ళు అంత ఎకరం 2 ఎకరాలు 10 గుంటలు 20 గుంటలు ఉన్న బాబతులు వాళ్ళకి ఇప్పటి వరకు ఏమి సాధ్యం ఏం కాలేదు. ఇప్పుడు ఈ కలెక్టర్ దగ్గరికి వచ్చి కలెక్టర్ వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల కాడ నుంచి చెత్త అంటాడు. ఈయన కలెక్టర్ చెత్త అన్నాడు, ఈ కలెక్టర్ చెత్త అన్నాడు, చెత్త అంటాడు, చెత్త లేడు. మొన్న కూడా ఎమ్మెల్యే దగ్గర పోయి మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయి చెప్పుకుని ఆయన చుట్టూ కూడా తిరిగినా కూడా ఇప్పటి వరకు మాకు అందలేదు. మాకు డబ్బులు ఇవ్వలేదు. మా భూమి మొత్తం అలా ఆక్రమించుకున్నారు. అలా పోతే రాయితలేరు. ఇదైతే మాత్రం మాకు డబ్బులు ఇవ్వాలి. 10 సంవత్సరాల కంచి కూడా తిరిగినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మాకు ఇంతవరకు డబ్బులు ఇచ్చేయాలి. చాలాసార్లు ధర్నాలు చేసినాం. గౌరవ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా మాకు ధర్నాలు సహకరించారు. ఆల్రెడీ వాళ్ళు కూడా గేటు మీద కింద కూర్చోవడం జరిగింది. సిఈ గారితో కూడా సిఎండి గారితో కూడా మాట్లాడారు. ఇస్తాము, నెల ఇస్తాము, 20 రోజులు 2 నెలలు అన్నారు. ఇప్పటి వరకు జరుపుకుంటూ వచ్చారు. జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అయిన కానీ కూడా వచ్చిన ప్రతి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూనే వస్తాను, చేస్తాం, చూస్తాం, ఇప్పుడు రాండి అప్పుడు రాను అని చెప్పుకుంటాను. మాకు ఇంతవరకు చేయలేదు. ఈసారి వచ్చిన కానీ కూడా 2 సంవత్సరాల కానీ తిరుగుతాను. అప్లికేషన్స్ ఇచ్చినాం. సరే, కొంత ప్రోగ్రెస్ అయితే వర్క్ చేసిండు. పూర్తి అనేది కాలేదు. మాకు ఇంకా డబ్బులు రాలే, ఇంకా టైం పడుతుంది అంటాడు. మీరు ఎప్పుడైతే కూడా 1 మంత్ పడుతుంది, 2 మంత్స్ పడుతుంది అని చెప్తాను. మేమైతే ఇక దండం పెట్టుకుంటే మేమైతే పేద రైతులం సార్. మేము ప్రతిసారి చెప్పుకునే వచ్చినాం. మీకు ఆధార్ కార్డు ఎప్పుడైతే పబ్లిక్ ఇష్యూ చేసిండ్రో మాకు ఇంకా వేరే ఏమైనా భూములు ఉంటే చెక్ చేసుకోండి సార్. ఆధార్ నెంబర్ కూడా మీకు ల్యాండ్ ఎంత ఎప్పటికీ కానీ కూడా చెప్పుకున్నాం. పాస్టరు కాటారం మండలం ధనవాడ గ్రామ శివార్, సర్వే నంబరు 281/1, సర్వే నంబరు 281/2. ఈ భూమిని 40 ఏళ్ల కిందట నిరుపేదలకు గవర్నమెంట్ పట్టా ఇచ్చి ఉన్నది. ఇట్టి భూమిలో మేము క్రైస్తవ సమాధుల కోసము మరియు ప్రార్థనా మందిరం కోసం వాడుతూ ఉన్నాము. ఇట్టి భూమిని అక్రమంగా చింతపర్ల శంకరు, పంచిక మల్లయ్య వారు కబ్జా చేసి ఉన్నారు. కబ్జా చేసిన భూమిని ఇటీవలనే ఎంఆర్ఓ గారు ముఖపంచనామా చేసి క్రైస్తవ సమాధులు కలవు, ఇట్టి భూమిలో కొంత క్రీడా ప్రాంగణము తీసి మిగతాది క్రైస్తవ ప్రార్థనా మందిరకు, క్రైస్తవ సమాధులకు ఇస్తానని చెప్పి ఉన్నారు. ఇది జరుగుతూ మేము గత 5 సంవత్సరాల నుంచి ఇట్టి భూమిలో కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని సంప్రదిస్తూనే ఉన్నాము. పలుమార్లు తిరిగి మా చెప్పులు అరిగిపోతున్నాయి కానీ మా పనులు కావడం లేదు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో పని చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజాపాలనలో పనులు చేస్తాము, జన్మభూమి అని చెబుతూ ఉన్నారు. అలాగా మరి మీరు చెప్పడం కన్నా పనులు చేస్తే ప్రజలు ఈ కలెక్టర్ల చుట్టూ మరియు మీ యొక్క సెక్రటేరియట్ చుట్టూ, ప్రజాభవనం చుట్టూ తిరగరని చెప్తున్న మీరు కూడా దయచేసి మరి ప్రజలను తీర్చుకోవద్దని, ప్రజలకు సత్వరమే న్యాయం జరగాలి. ప్రజావాణిలో న్యాయం జరగడం లేదని అందరి పక్షమున నేను ఒక గొంతుకనై మాట్లాడుతున్నా. ప్రజలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. ఏమాత్రం పని కావడం లేదు. ఇందులో ముఖ్యంగా మా సమాధులే, మా భూమిని మాకు ఇచ్చడానికి మరి ఎంఆర్ఓ గారేమి, కలెక్టర్ గారేమి ఇందులో ఎందుకు మరి సంకోచం చేస్తున్నారు? మాకు పట్టాలు ఉన్నాయి, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నది,
ఇందులో ముఖ్యంగా పోలీసు వారు కూడా ఎంత మాత్రము సహకరించడం లేదు. మా క్రైస్తవ సమాజాలన్నీ కూలగొట్టి పొలమల్లు చేసినారు. పలుమార్లు ఎస్పీ గారిని, ఎస్ఐ గారిని, సిఐ గారిని సంప్రదించడం ఏ మాత్రం ఎస్ఐ పట్టించుకుంటలేడు, సిఐ పట్టించుకుంటలేడు, డిఎస్పీ పట్టించుకుంటలేడు. అటు పోలీసు వ్యవస్థ కూడా ప్రజలకు ఏ మాత్రము న్యాయము చేయడం లేదు. కనుక మరి పోలీసు వారు దొంగలు పడ్డాక 6 నెలలకు వచ్చినట్టుగా మరి ప్రాణము పోతాంట కూడా ప్రాణాయామ పరిస్థితిలో 100 నంబర్ ఫోన్ చేసినా కూడా పోలీసు వారు తక్షణం స్పందించడం లేదు.